వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నేను లోకల్. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కడంతో మూవీపై హైప్ క్రియేట్ అయింది. విడుదలైన ఆడియో సాంగ్స్, ట్రైలర్స్, టీజర్స్ ఆ హైప్ ను మరింత పెంచేశాయి. మరి నాని ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటాడో లేదో టాప్ తెలుగు మీడియా రివ్యూ విని ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళితే ఈ సినిమాలో నాని బాబుగా, కీర్తి సురేష్ కీర్తిగా, నవీన్ చంద్ర సిద్ధార్థ్ వర్మగా నటించారు. సరదాగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఇంజనీరింగ్ చదివే బాబు కీర్తిని తొలిసారి చూడగానే మనసు పారేసుకుంటాడు. ఫస్ట్ నో చెప్పినా కీర్తి కూడా బాబుతో ప్రేమలో పడే సమయానికి ఆమెను కిడ్నాప్ చేసేస్తారు. ఈ విషయం తెలుసుకున్న బాబు ఆమెను కాపాడేందుకు వెళతాడు. అయితే అప్పటికే పోలీస్ అధికారి సిద్ధార్థ్ వర్మ రౌడీల బారి నుండి ఆమెను కాపాడి కీర్తిని 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని, ఆమె జోలికి ఎవరైనా వస్తే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు. మరోపక్క బాబు కంటే ఉద్యోగం, పరపతి రెండూ ఉన్న సిద్ధార్థ్ వర్మకే తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని కీర్తి తండ్రి కూడా ఫిక్స్ అయిపోతాడు. బాబు కీర్తిల ప్రేమ సక్సెస్ అయిందా, లేక తండ్రి కోరిక మేరకు కీర్తి సిద్ధార్థ్ వర్మను పెళ్లాడిందా అనే ఆసక్తికర విషయాలను వెండితెరపై చూసి తెలుసుకోవాల్సింది. ఇక ఎవరు ఎలా పెర్ఫామ్ చేశారో ఇప్పుడు విందాం. చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ అన్నింటినీ లైట్ గా తీసుకుని తాను అనుకున్నదే చేసే ఓ కుర్రాడు తన లవ్ ని ఎలా గెలుచుకున్నాడు అనేదే నేను లోకల్ సినిమా. తన సహజమైన నటనకి కాస్త యాటిట్యూడ్ ను జోడించి బాబు పాత్రను రంజింపజేశాడు నాని. కీర్తి సురేష్ తన గ్లామర్ తో అలరించింది. నవీన్ చంద్ర పాత్ర నిడివి చాలా చిన్నది కావడం, క్యారెక్టర్ ను పెద్దగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వంటి కారణాల వల్ల సినిమాలో సైడ్ క్యారెక్టర్ లా మిగిలిపోయాడు. ప్రసన్న కుమార్ మాటలు, త్రినాథరావు దర్శకత్వం ఆకట్టుకుంటాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాని, కీర్తి సురేష్ల నటన, కామెడీ, పంచ్ డైలాగ్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా, రొటీన్ స్టోరీ మైనస్ అయింది. ఓవరాల్ గా కథ లేకపోయినా యాటిట్యూడ్ తో లోకల్ కుర్రాడు బానే ఆకట్టుకున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.